హాయ్ బ్రదర్స్, ఇప్పుడు వచ్చేసి నేను పోలీస్ స్టేషన్కి వచ్చున్నాను. కొంచెం ప్రాబ్లం అయింది. హాయ్ బ్రదర్స్, ఎలా ఉన్నారు బ్రదర్స్? ఇప్పుడు వచ్చేసి నేను హవేల్లో ఉన్నాను. హవేల్లో వచ్చేసి మా మేడము హాస్పిటల్కి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, చూడ్డానికి అని వచ్చింది, నన్ను పిలుచుకొని వచ్చింది. ఎందుకంటే హాస్పిటల్ దగ్గర పార్కింగ్ ఉండదన్నమాట. అది ప్రైవేట్ హాస్పిటల్, కానీ గవర్నమెంట్ ప్రైవేటే నాకు తెలిసి. అది హవేలీలో ఆల్ సిఫానో ఆల్ షెఫానో ఏదో హాస్పిటల్ పేరు నేను సరిగా చూడలే. తను వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఉండదు, నువ్వు ఇంటికి పోయి వస్తావేమో, ఇంటికి పోయి రాపో, ఒక గంటన్నరగా అట్లా నేను ఫోన్ చేస్తాను అనింది. నేను వచ్చేసి సరేలే అని ఇంటికి పోతా అంటే నాకు బండ్లో ఈ పేపరు పెట్టిండింది అనమాట. మా మేడమే ఏమో తెచ్చి పెట్టింది, ఎక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు పెట్టిందో. బండ్లో బ్యాక్ సైడ్ ఉండింది, సీట్ వెనకాల. నేను అది పేపర్ చూస్తే అది ఏదో మ్యూజియం, కానీ ఏదో మ్యూజియానికి సంబంధించింది. అబ్బా, మ్యూజియం అయితే మనం ఇంకా పైన ఉంటాం కదా, ఎక్కడ ఏరియా అని చూస్తే హవేలే. కానీ హవేలీలో మ్యూజియం నాకు తెలియకుండా, నా ఇన్నేళ్ళ నుంచి నేనుండా నాకు తెలియకుండా మ్యూజియం ఏడుందని లొకేషన్ చూస్తే, ఇప్పుడు నేను ఆల్సిఫా హాస్పిటల్ దగ్గర ఉన్నా కదా, దాని రోంత దూరమే పక్కనే రొంత ఇది హవేలీ బ్లాక్ 5 అనుకుంటా. బ్లాక్ 5 స్ట్రీట్ వచ్చేసి 49 50 నా అందాజు. అంటే నేను పేపర్లో చూస్తున్నాను, ఇక్కడ రాసి లేదు. 3వ నెంబర్ రోడ్లో నుంచి హవేలీలోకి ఎంటర్ అవుతానే ఉంది అని దాంట్లో చూపించింది. చూద్దాం ఇప్పుడు పోయి. ఇంతకుముందు మ్యూజియానికి పోయినాం కదా, అది ఓకే బాగానే ఉండింది. మళ్ళీ ఈ మ్యూజియం ఎలా ఉంటుందో, ఎందుకంటే దీంట్లో ఒక మ్యాటర్ రాసి ఉండరు, కువైటీ లైఫ్ జర్నీ మ్యూజియం అంట. నాకు ఆ కువైటీ లైఫ్ జర్నీ మ్యూజియం అంటానే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. పోయి చూసి వద్దాం ఇప్పుడు పోయి. లెట్స్ స్టార్ట్ మై వ్లాగ్. కువైటీస్ హౌస్ మ్యూజియం అంట. పోదాం పారి, లోపల పోయి చూద్దాం. వావ్ బ్రదర్స్, లోపలికి వచ్చి చూస్తే తెలిసింది, చాలా పెద్దది కానీ ఇది మ్యూజియం. చూడాలి, సూపర్గా ఉంది బ్రదర్స్. లోపల పక్క మటుకు మర్చిపోయినాను, 1 దినారు టికెట్ తీసుకున్నాడు. ఇది గేటు, ఎంట్రన్స్లోనే ఉండాలి. ఇంకా 1 దినారు టికెట్. ఓకే, దీంట్లోకి రావాలంటే. వావ్, పడవలు ఇవన్నీ పాతకాలని అనుకుంటాను నేను. కువైట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కనబడుతుందా, పైన కట్టినారు. అచ్చా, ఈ పక్క సెక్షన్ కువైట్ ఎయిర్లైన్స్ సెక్షన్ ఉంది, చూసారా? ఇది ఓ టైరు, ఫ్లైట్ టైర్ బ్రదర్స్ ఇది. ఓ మై, నిజంగా నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలే ఫ్లైట్ టైర్లు. ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే ఎయిర్పోర్ట్లో అందరూ చూసింటారు. నేను మటుకు ఇదే ఫస్ట్ చూడడం. అంటే యూట్యూబ్లో ఫోన్లో అందరూ చూస్తూ ఉంటారు, రియల్గా చూడడం. ఓ కుర్చీలు, ఈ పాత కుర్చీలేమో ఫ్లైట్లో. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ప్లీజ్ ఐ వాంట్ గో ఇన్సైడ్. చూసారా? ఓ బాగుంది బ్రదర్స్. అంటే ఉండరి ఈ కిటికీలు ఓపెన్ అవుతాయో లేదా, ఒకవేళ ట్రావెల్ చేసేటప్పుడు చూడడానికి. అందుకు అయ్యో ఓపెన్ అయినాయి, పర్వాలేదే. నిజంగా ఫ్లైట్లో ఉన్నట్టే ఫీలింగ్ రావాలని పెట్టేశారేమైతే ఇల్లు. బ్రదర్స్, నేను ఎప్పుడు ఇంటికి వచ్చా కువైట్ ఎయిర్లైన్స్లోనే వచ్చుండాను. ఎందుకంటే ఇది కువైట్ నుంచి చెన్నై డైరెక్ట్ ఫ్లైట్. ఇప్పుడు కొత్తగా ఇండిగో పడింది, చూడాలి ఈ సూర్య వచ్చేటప్పుడు ఇండిగోలో.
బ్రదర్స్ ఈ కార్ వచ్చేసి అడ్డం లేకుంటే పిల్లలు గిల్లలు వచ్చి వేసుకుంటారు జేబుల్లో. ఇవన్నీ బ్రదర్స్ రియలే ఉంటాయి కానీ బుల్లెట్లు ఉండవు అనుకుంటాడా. ఓకే, ఒక లైక్ కొట్టాలి బ్రదర్స్. ఇప్పుడు వచ్చేసి నేను పోలీస్ స్టేషన్కి వచ్చున్నాను. కొంచెం ప్రాబ్లం అయింది, జోక్ కానీ సీరియస్ కాదు బ్రదర్స్. ఈ వచ్చేసి చూసారా ఫొటోస్ ఏమైనా తీసుకుంటానులే పెళ్ళిళ్ళకి అందుకు. ఇది వచ్చేసి ఓల్డ్ కెమెరా. అన్నారు ఇప్పుడు ఏంది ఫోన్లు పట్టుకొని చిన్న చిన్న కెమెరాలు పట్టుకొని తీస్తారు. ఓహ్, అప్పి ఆటో ఉంది ఇక్కడ. అప్పి ఆటోనే కదా దాన్ని అనేది, మర్చిపోయాను. అప్పేని అనుకుంటాడు. ఈ ఆటోని చూసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తు వచ్చేది బ్రదర్స్. నేను 2007లో కువైట్కి వచ్చాను కదా. రాకముందు 2005లోనో 2006లోనో మా ఫ్రెండ్ ఆటో ఉండింటే ఫుల్గా వెనకల పక్క మనుషులు ఎక్కి ఉన్నారనమాట. రోడ్డు అమ్మడి వచ్చేటప్పుడు మా ఏరు ఉంది ఒకటి, ఆ ఏరు డౌన్లోకి వచ్చి మళ్ళీ పైకి ఎక్కాలి రోడ్డు పైకి. ఆడ లేపినా చూడరు ఆటో అట్నే ముందుగానే అని లేచింది. ఈ ఆటో ఎక్కడ కనపడినా ఇప్పుడు కూడా అదే గుర్తుకొచ్చు ఉంటుంది. ఏంటి వెయిట్ రాలు. అప్పుడప్పుడు అరబ్బీలో మాట్లాడుతాంట, ఏమనుకోకరి. వావ్, సైకిల్ని బాగా ముస్తాబ్ చేసి పెట్టినారే, ఎర్ర రంగు కొట్టి. పాతకాలందేమో ఇది కూడా. ఓకే బ్రదర్స్, వీడియో లెంత్ అవుతుందని ఏమో అనుకోకరి. ఎందుకంటే ఇది ఇంతకుముందు మ్యూజియం మాదిరి కాదు, ఇది చాలా పెద్దది. కానీ పోతా అంటే లోపక్క చాలా ఉంది బ్రదర్స్. కువైట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రారి, అంటే మీకు ఇష్టం ఉంటేనే. ఎందుకంటే హవేలీ, అది కాక హవేలీలో ఉండే సేమ్ ఇట్నే ఉంటుంది. కానీ ఇది ఓల్డ్ది, ఇప్పుడంతా కొత్తగా చేశారు కదా. అంటే కొత్తగా ఇంకా డెవలప్ అవుతారు కదా, దీనికన్నా ఇంకా బాగానే ఉంటుంది. చూడరి రౌండ్ ఈ మాదిరి ఉంటుంది.
బ్రదర్స్ ఈ సందు ఏందో, అన్ని సందులే ఉన్నాయి. ఏదో సంథింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. ఏముందో మళ్ళా ఈ పక్క ఓహ్ ఇది టాయిలెట్ కానీ బ్రదర్స్. టాయిలెట్లోకి వచ్చేసా. కారు కానీ ఇది పాత మోడల్. ఓ బ్రదర్స్ ఇక్కడ ఒకటి ఉంది చూడరే. అయ్యవా పిల్లప్పుడు ఇటాటి చూసినప్పుడు గుర్తుకొచ్చా ఉంటాయి. పిల్లప్పుడు మా నాయన సైకిల్ ఒకటి టైర్ పంచర్ అయితే టైర్ మా నాయన తీసేస్తే ఆ టైరు తీసుకొని కట్టెతో కొట్టుకొని ఆడుకుంటాను నేను. ఏమో మీరేమో కానీ నేను మటుకు ఆడుకుంటాను. పిల్లప్పుడు గుర్తుకొచ్చింది. ఇది వచ్చేసి బాయి అనమాట. ఏమైనా ఉందా బాయిలో? ఏమీ లేదు, ఓన్లీ షో అంతే. ఇది కారు ఏ మోడలో, ఎప్పుడుదో ఇంతకు బాగుంది కదా. 1928 మోడలా ఎట్లా ఇది? అప్పుడుదేమో చూసారా ఎట్లుందో. ఇంకా మీరు చూశారు కదా బ్రదర్స్, ఎలా ఉంది వీడియో. అంటే నాకు ఇంతకుముందు మ్యూజియానికి పోయినా కదా, ఆ మ్యూజియం కన్నా ఇదే కొంత బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కొంత పెద్దది, కానీ ఇది మ్యూజియం కొంత చాలా పెద్దది ఉన్నట్టుంది. ఓకే, ఐ హోప్ ఎంజాయ్ చేసింటారు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో ఎవరికైనా షేర్ చేయండి. ఓకే ఓకే, బాయ్. బ్రదర్స్ ఫస్ట్ క్రోమ్ ఆన్ చేయరి. మొబైల్ ఫోన్లో అయితే యూట్యూబ్ ఆన్ చేయరి. యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత సర్చ్లో మహబూబ్ షరీఫ్ అని పేరు టైప్ చేయరి. ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు ఒక వీడియో చూసేది కామెంట్లలో నేను చేసిన వీడియోల గురించే ఈ వీడియో చేయని కామెంట్ పెడుతున్నారు. అందుకు ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కర్రి. తర్వాత బ్రదర్స్ వీడియోస్లోకి పోయి చూడరి. ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ చూసి తర్వాత కామెంట్ చేయరు. ఓకే.